హలో హాయ్ అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను పుష్పరాజ్ బిర్యానీ చేయబోతున్నాను. పుష్పరాజ్ బిర్యానీ స్పెషల్ ఏంటంటే బికాజ్ నేను పుష్ప కాస్ట్యూమ్ వేసుకున్నాను కాబట్టి అండ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి ఇది పుష్పరాజ్ బిర్యానీలా అవబోతుంది. సో ఈ బిర్యానీ స్పెషల్ ఏంటంటే మా పెద్దమ్మ మీరు చూసి ఉంటారు వ్లాగ్ దుబాయ్లో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో మా పెద్దమ్మ వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. సో స్పెషల్గా మా పెద్దమ్మ అంటే క్యాల్కటాలో బిర్యానీ ఎలా చేస్తారు సో ఆ బిర్యానీ చేయబోతున్నాను అనమాట. సో మీ అందరు కూడా ఈ రెసిపీ తెలియాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఈరోజు నేను మా మమ్మీని నా పెద్దమ్మని పక్కన నిల్చోబెట్టి చూపిస్తాను. హలో హాయ్. సో పెద్దమ్మ వాళ్ళు దుబాయ్ నుంచి మళ్ళీ ఇండియాకి వచ్చి ఢిల్లీ వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారనమాట. హాయ్ బోलो. हाय. సో अब क्या बनाने जा रहे हो? हिंदी में बोले. तेलुगु में बोलो. तेलुगु में क्या बोले. తెలిసి తీరాలి. कलकत्ता स्पेशल बिरयानी बनाने के लिए मैं जा रही हूँ. आलू बिरयानी అంటే మటన్ ప్లస్ मटन బిర్యానీ आलू मटन बिरयानी कलकत्ता बिरयानी యుద్ధంలో విసురుతారు బాణం నువ్వు అంటే మా ప్రాణం. సో ఈ రెసిపీ మీ అందరికీ మా పెద్దమ్మ చేస్తే బిర్యానీ అది చాలా ఫ్లేవర్డ్ చాలా బాగుంటుంది. సో మీ అందరు కూడా ఈ రెసిపీస్ తెలియాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట. అండ్ దట్ టు ఈరోజు లక్కీగా నాకు షూట్ డే ఆఫ్ ఉంది. సో సరే చేసేద్దాం. అండ్ వ్లాగ్ కూడా ఇప్పుడు నా దగ్గర బ్యాకప్లో ఏం లేదు కాబట్టి సో లెట్స్ స్టార్ట్. వన్ కేజీ మటన్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 4 స్పూన్, కర్డ్ వచ్చేసి 200 గ్రామ్ కర్డ్, సాల్ట్ ప్రతి ఒక్కరికి టేస్ట్ బట్టి వేసుకోవచ్చు. 4 స్పూన్ సాల్ట్ వేసారు. అండ్ దిస్ ఈజ్ కాశ్మీరీ మిర్చి. మసాలా అవన్నీ మంచిగా అంటే మీట్లో మంచిగా పట్టుకుంటాయి అని చెప్పేసి సో నాకైతే నేను బిర్యానీ చేసినప్పుడు నాకు అన్నీ ఇంగ్రీడియంట్స్ అనేది నాకు గుర్తు ఉండవు కాబట్టి నేను చేసేప్పుడు ఒక్కసారి యూట్యూబ్ చూసుకుంటా ఏవి కావాలి అని చూసుకొని చేస్తాను. సో పొటాటోలో మనకి క్యాల్కటాలో వచ్చేసి మేము బిర్యానీలో కూడా పొటాటో వేస్తాము, బాగుంటుంది. మీకు కావాలంటే మీరు తక్కువ వేసుకోండి. అంటే మేము కొంచెం అందరికీ ఒక రెండు పొటాటో పీసెస్ వచ్చేలా చేస్తాము. సో దీంట్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆరెంజ్ కలర్ది, ఆ ఫుడ్ కలర్ కొంచెం సాల్ట్ చేతి షుగరా నాకే షాకింగ్గా ఉంది. ఎవడే టిఫ్టీ గాడు? ఒక చిన్న 3 స్పూన్ది 2 షుగర్ ఇచ్చారు. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వంటలకగా నన్ను ఆదరించరాను కాబట్టి మా చేతితో వంట చేసి వాళ్ళకి భోజనం పెడతాలని అనుకుంటున్నాను. సో ఈ మసాలా హోమ్ మేడ్ చేశారు. इसमें क्या क्या डाले? पूरा वो जो बिरयानी का होता है वो बोलो. जायफल, जावित्री, छोटी इलायची, लौंग. సో ఇది బిర్యానీ మసాలా కూడా ఆంటీ ముందే చేసి పెట్టుకున్నారనమాట. సో ఈ ఫ్లేవర్ కూడా మీకు కరెక్ట్గా అదే రావాలంటే సో మనకి మసాలా ఉంటుంది కదా, దీన్ని ఏమంటారు గరం మసాలా, ఇవన్నీ కలిపి అది తయారు చేశారు. సో దీంట్లో వచ్చేసి అప్పుడు మనం తయారు చేసినప్పుడు మనకి ఏది చేతిలో వస్తే కొంచెం వేసేస్తాం కదా, సో చేశారు. అన్నీ ఆల్మోస్ట్ మనకి ఉన్న గరం మసాలా అన్నీ పెట్టి ఇంట్లోనే మిక్స్ పెట్టారు. ఇది దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇక్కడ అయితే బిర్యానీ ఎసెన్స్ అని రాసి ఉంది. సో ఇది వేస్తే కొంచెం మనకి బిర్యానీ ఫ్లేవర్కి స్మెల్ ఆథెంటిక్ స్మెల్ ఉంటుంది కదా, దానికోసం కొంచెం 2-3 డ్రాప్స్. ఏం చెప్పాలి, మటన్ని అంత ఆదరించలేదు, ఆలుని అంత ఆదరిస్తూ అన్నీ చేస్తున్నాం అంటే. ఇది వచ్చేసి घी. ఇంత తింటే అంతే నేను మంచి ఫుడ్ పార్టీ ఇచ్చి పంపిస్తా. ఓకే 1.5 స్పూన్ గీ. సో ఇది వచ్చేసి రోజ్ వాటర్ 2-3 డ్రాప్ చెప్పేసి 6 డ్రాప్స్ వేసింది. డెఫినెట్గా మనం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా వంట చేసినప్పుడు మనం చేస్తే మన ఉన్న హ్యాండ్ బట్టి అండ్ ప్రతి ఒక్కరు చేసిన దాంట్లో మేబీ ఓకే వాటర్ అంట వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా?
అంటే ఓన్లీ పొటాటో మనకి ఎంత ఉంది, మీరు ఎంత పొటాటో తీసుకున్నా ఆ పొటాటోకి తగ్గట్టు కొంచెం వాటర్ లెవెల్ ఉంటే, ఎందుకంటే కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి. బేగం బజార్ కానీ ఎక్కడ మనకి అన్ని గరం మసాలాస్ ఇవన్నీ దొరుకుతాయి కదా, అక్కడ వెళ్ళి మీరు వెతుకుతే మీకు దొరుకుతుంది. బికాజ్ ఇవన్నీ బిర్యానీ స్పెషల్. అంటే మనకి ఎగ్జాక్ట్గా హోటల్లో బిర్యానీ అంటే ఎలా చేస్తామో సేమ్ అదే ఫ్లేవర్డ్ ఆ స్మెల్ వస్తుంది. సో ఇది వచ్చేసి మొఘల్ మీఠా అతర్. ఇది మనం బాడీలో పెట్టుకునే అత్తర్ కాదు, ఇది ఫుడ్ అత్తర్ అనమాట. ఇది కూడా మీరు చూసుకోండి. ఒకవేళ మీరు మీ ఇంట్లో బిర్యానీ చేసినా కూడా ఇది లైట్ గా ఒక్క డ్రాప్ వేస్తే చాలు. మీఠా అత్తర్. ఆలూని అయితే బాగా మటన్ కంటే ఎక్కువ ఆలూ మీదనే మసాలా వెళ్తుంది. బికాజ్ ఈ బిర్యానీకి ఉన్న ఆలూ ఫ్లేవర్ ఏదో ఉందో అది చాలా డిఫరెంట్ ఉండదు. మనం నార్మల్ ఆలూ ఫ్రై చేసి, చాలామంది ఏం చేస్తారంటే నార్మల్ ఆలూ ఫ్రై చేసి అంటే లైట్గా కలర్ వేసి ఆలూ కలిపేసి ఫ్రై చేసేసి బిర్యానీలో వేసేస్తారనమాట. సో ఆ ఆలూకి మీకు తినబుద్ధి కాదు. బట్ ఇలా ఆలూని బాయిల్ చేసుకుంటే ఇది ఫ్లేవర్డ్ ఆలూలా ఉంటుంది, బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం ఆయిల్ తీసుకొని ఆనియన్ ఫ్రై చేయాలి. సో ఆ ఆయిల్లో కొంచెం 2.5 స్పూన్ నెయ్యి. నేను ఇంత చూస్తే మరి నేను తినలేను. నేనైతే బిర్యానీ చేస్తే కొంచెం అంటే ఆయిల్ తక్కువ యూస్ చేస్తాను, నెయ్యే వాడతాను నేను, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. బట్ ఆనియన్ ఇవన్నీ ఫ్రై చేయాలంటే కొంచెం మనకి ఆయిల్ అవసరం పడుతుంది. ఇక్కడ చూడండి ఇలా ఆయిల్లో నెయ్యి వేశారు. అది కొంచెం 1 किलो राइस का। సో ఈ బిర్యానీ వచ్చేసి 1 kg రైస్, 1 kg మటన్, 1 kg పొటాటో, 1 kg పొటాటో, 1/2 kg ఆనియన్స్. వన్ 150 to 200 గ్రామ్ ఆనియన్ వచ్చేసి ఫ్రై చేసుకోవాలి బిర్యానీలో వేయడానికి. అండ్ 150 200 అంటే మనకి ఇంకా 300 గ్రామ్ మిగులుతుంది, అది మటన్లో వేయడానికి అనమాట. సో మేమేంటంటే ఫస్ట్ మటన్ని కుక్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది దమ్ బిర్యానీ లాగా కాదు, డైరెక్ట్ రా మటన్ వేసి దాని మీద రైస్ వేసి అలా చేయము. మటన్ని కూడా మంచిగా కుక్ చేసుకుంటాం, దాని తర్వాత మళ్ళీ రైస్ కుక్ చేసి అన్ని ప్రాసెస్ మీకు చూపిస్తాను, కానీ ముందు కూడా చెప్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు ఏం చూపిపోతున్నానంటే మా పెద్దమ్మని మీరు చూశారు ఇప్పుడు, అండ్ మా మమ్మీని కూడా పిలుస్తాను. చూడండి ఎంతవరకు వాళ్ళు పోలికలు మ్యాచ్ అవుతాయో. అమ్మిద్దరం హాయ్. సో ఇది మా మమ్మీ, ఇది మా పెద్దమ్మ, ఇది మా మమ్మ. సో మీరు చూడండి, మీరు పక్క నిల్చండి, నేను కొంచెం పక్కకి జరుగు. సేమ్ ఉన్నారు కదా ఇద్దరు. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ये मेरी सिस्टर है, थोड़ा कम बोलती है, हंसती ज़्यादा है, बोलती कम है। मेरा बहन तो बहुत सुंदर है, దీప్ కపూర్ చెప్పారు కదండి, పోతరేకి పెడుతున్నాను. पहले कोलकाता में थे, फिर दिल्ली से नोएडा से हैदराबाद। ये हमारा बड़ा सिस्टर, मम्मी, फादर सब यही है। ఇది వచ్చేసి స్వప్న అనమాట, బ్రహ్మముడిలో కంపేర్ చేసుకుంటే. స్వప్న ముందు ఎలా అంటే స్వప్న క్యారెక్టరైజేషన్ ముందు ఎలా ఉండే, కొంచెం జలస్, కొంచెం సెల్ఫిష్. కానీ మా పెద్దమ్మ అలా లేదు. అలా సిస్టర్ బాండింగ్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాంతో కంపేర్ చేస్తున్నా. కానీ మా మమ్మీ కావ్య అంత స్మార్ట్ కూడా కాదు. మా మమ్మీ వల్ల ఇంకా ఒక చిన్న సిస్టర్ ఉంది, తను క్యాల్కటాలో ఉన్నారనమాట. మేబీ ఇఫ్ షీ కమ్స్, సో ఆ వీడియో కూడా చేస్తాం. సో ఇప్పుడు మీ అందరినీ మా పెద్దమ్మతో పరిచయం చేయించాను, మా మమ్మీని కూడా చూపించాను. సో మీ అందరికీ ఇప్పుడు నేను ఒక స్పెషల్ గెస్ట్తో పరిచయం చేయబోతున్నాను. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే, సో ఇది మీరు అహానాని చూసి ఉన్నారు, అమైరాని చూశారు దుబాయ్లో. సో అది మా పెద్ద సిస్టర్ వాళ్ళ కూతుర్లు. అండ్ తను వచ్చేసి నాకు ఇంకొక సిస్టర్ ఉంది, అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురే, సెకండ్ డాటర్. సో ఆ డాటర్ వాళ్ళ కొడుకు అనమాట, జొరాన్. ఎంత అమాయకంగా నిల్చొనున్నాడే, ఇది నిజం కాదు. ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారా. आपको यूट्यूबर बनना था ना, तो अभी फिर यूट्यूब ऑन है, बात करो, आप दिखाओ आपका फनी. అంటే యూట్యూబ్ నేను కూడా యూట్యూబ్ క్రియేటర్ అవుతాను, యూట్యూబ్ కంటెంట్ నా దగ్గర చాలా ఉన్నాయి, నేను చాలా ఫనీ పర్సన్, ఇది అది అని చెప్పారు. సో అబ్ దిఖాओ, అబ్ బాత్ కరో. भाई के बारे में बोलो,
आपके बारे में बोलो, आपका इंट्रोडक्शन दो। ఇంట్రొడక్షన్ దో आपका क्या क्या बनना है बताओ ना। ఈ వీడియో కోసం ఇప్పుడు స్పెషల్ గా వెళ్ళి హెయిర్ కట్లు చేయించి వచ్చాడనమాట. ఏంటి దోబేస్తున్నారా, ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? पढ़ाई नहीं कर रहे हो? बोलो। मैं पढ़ाई नहीं करता हूँ क्योंकि मुझे पढ़ाई नहीं पसंद है। किताब को कभी आग में भी डाल दूंगा मैं। పిల్లల్ని స్టడీ చేయమని బాధ పెట్టకూడదు, ఫోర్స్ చేయకూడదు. వాళ్ళకి ఏది నచ్చితే అది చేయనివ్వాలి. బట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఎడ్యుకేషన్తో మనకి డిసిప్లిన్ వస్తుంది లైఫ్లో, అంతే తప్ప అది ఎంతవరకు మనకి నాలెడ్జ్ ఇస్తుంది అండ్ ఎంతవరకు మనం నేర్చుకుంటాము. సో అది డిపెండ్ ఆన్ ఎడ్యుకేషన్ ఉంటుంది. బట్ మనం పెంచే విధానంలో కూడా వాళ్ళకి ఉన్న డ్రీమ్స్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి ఆస్ట్రోనాట్ అవ్వాలి అని అనుకుంటున్నాడు, కానీ చదువు ఏం చేయట్లేదు. ఎలా అవుతాడు అది వాళ్ళ లోపల ఉంది. ఇప్పుడు నిన్న నాకు ఏంటంటే నేను యూట్యూబర్ అయిపోతా, అదే బెస్ట్ అనుకుంటున్నా అని చెప్పేసి. బట్ आप अपना कुछ कंटेंट दिखाओ, आप तो इतना बोरिंगली खड़े हो. నేను ఇంతకుముందు చూసినప్పుడు ఎంత అమాయకంగా ఎంత స్మార్ట్గా ఉన్నాడు అనుకున్నాడు కదా, వాడు ఒరిజినాలిటీ బయటికి వస్తే తడుకోలేము. అసలు వాడి ఫేస్కి, బాడీ లాంగ్వేజ్కి, వాడికి ఉన్న అలవాటుకి అసలు సింక్ కాదండి. సో మా ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ ఉన్న వాళ్ళతో వీడియో చేయాలంటే నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క మాట నేను ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి కొంచెం కూడా, వాళ్ళకి కూడా తెలుగు అర్థం కాదు, మాట్లాడడం కూడా రాదు. మా మమ్మీ ఇక్కడే ఉండి మమ్మీకి కూడా ఇన్ని వరకు తెలుగు నేర్చుకోలేదు. సో ఇంకా ఏం చెప్తాం. జురాన్ అండ్ పక్కన పెట్టేసి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మాట్లాడుతున్న లోపల ఆనియన్ కాలిపోయేటట్టు ఉంది. సో బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇది ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కొంచెం క్రిస్పీగా అవుతుంది అనమాట. నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, ఎందుకంటే లంచ్ టైం దగ్గరికి వచ్చేసింది. బిర్యానీ పెట్టండి అమ్మా, అమ్మా బిర్యానీ పెట్టండి అమ్మా. ఏమన్నా పోయి కాదా నీకు ఆ లాంగ్వేజ్ ఏంటే? సో నేను పని చేస్తా అంటే నాకు టైం వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెద్దమ్మ కుకింగ్ చేస్తున్నారు కాబట్టి నేను పక్కన ఉండి ఓన్లీ మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి నాకు తొందరగా చేసేస్తే తినేవచ్చు. నాకు ప్రాక్టీస్ కూడా ఉంది, వెళ్ళాలి. సో అందుకనే పని చేస్తున్నప్పుడు మనకు అనిపించదు కదా, పక్కన నించున్నప్పుడే కొంచెం అనిపిస్తుంది. తో ఎప్పుడెప్పుడు అవుతుంది, ఎప్పుడెప్పుడు తిందాము. ये हैदराबाद का आलू है ना, तो पत्थर में बनता है वो आलू, तो थोड़ा पत्थर के जैसे रहता वो. आप कुछ कंटेंट कुछ दो, नया कंटेंट. आप जो अभी तक नहीं जो अभी आप अपना लाइफ में एक्सप्लोर नहीं करे, नहीं मेरे को ऐसा कुछ करना है. मेरे को किट्टी करना बहुत अच्छा लगता है, किट्टी पार्टी. वो तो आप रोज किट्टी पार्टी करती हूँ महीना में 3-4 बार. हाँ, मुझे अच्छा लगता है इधर उधर घूमना, टूर करना. इसमें मेरी बेटी लोग बोलती है कि मम्मी को ये बहुत अच्छा लगता है. मम्मी अब दूसरा का बहाना क्यों लगाते हो कि जुरान जाना चाह रहा है हैदराबाद. बताओ ना, ये आपका मन है हैदराबाद जाने का, घूमने का. आप घर पे रहते नहीं हो, आपको शॉपिंग चाहिए, आपको मार्केट चाहिए, आपको किट्टी चाहिए, आपको अपने सिस्टर का घर जाना चाहिए. मेरे को फिर से दुबई जाना है. సో నేను ఇది రిలేటబుల్ మా మమ్మీకి మా పెద్దమ్మకి ఏంటి అనేది చెప్పినప్పుడు, మమ్మీకి అయినా పెద్దమ్మలో అయినా నేను ఏం చూసానంటే, వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా కావాలంటే డైరెక్ట్గా అడిగారు. అంటే మమ్మీ ఏమంటదంటే, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలనుకో, నేను ఢిల్లీ వెళ్ళాలి అని చెప్పదు. అక్కడ పెద్దమ్మ మీది పిలుస్తుంది, అక్కడ జొరాన్ది కానీ ఆహానాది కానీ ఇంకా వేరే ఎవరో మా రిలేటివ్స్ ఉన్నారు కదా, బర్త్డే ఉంది, లేదంటే ఏదో పెళ్లి చూపులు ఉంది, ఏదో ఒక స్టోరీ చెప్పేసి నేను వెళ్ళాలి అని చెప్పి, నేను వెళ్ళాలి అని చెప్పదు. అంటే వాళ్ళకి ఉన్న అవసరం కోసం నేను వెళ్తున్నా అన్నట్టు చెప్తుంది. డైరెక్ట్గా నేను వెళ్ళాలి అని చెప్పదు. షాపింగ్కి వెళ్ళాలి అని కూడా చెప్పదు. షాపింగ్కి బయటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసుకురావాలి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో ఇది ఏంటంటే వాళ్ళలో ఉన్న సిమిలారిటీ నాకైతే అర్థం కాదు. ఇప్పుడు మా పెద్దమ్మ హైదరాబాద్కి వచ్చిందంటే, హైదరాబాద్కి నేను రావాల్సిన అవసరం లేదు. జొరాన్ ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళలేదు, జొరాన్ని తీసుకొని వెళ్ళాలి హైదరాబాద్కి. బట్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం దుబాయ్లో ఉన్నప్పుడు నేను వస్తాను హైదరాబాద్, అంకల్కి అప్పుడు ఇక్కడ తగిలింది కదా, పడిపోయారు కదా అంకల్. సో అది సెట్ అయిన తర్వాత హైదరాబాద్ వస్తాను అని చెప్పారు. అంటే నా అక్క ఉంది కదా దుబాయ్లో, సో తను కూడా లాస్ట్ టైం నేను కలిసినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పాను. ఏం చెప్పాలి అసలు, ఆల్రెడీ డిసైడెడ్. అంటే మనం అడుగుతాం కదా వెళ్ళాలా ఇక్కడ అంటే, మమ్మీ అండ్ మా పెద్దమ్మ డిసైడెడ్ ఉంటారు. నేను వెళ్ళిపోతా, నేను వచ్చేస్తా, నేను ఇది చేయాలి, నేను అది చేయాలి, డిసైడెడ్. నెక్స్ట్ మంత్ వెళ్తుంది క్యాల్కటా అంటే నేను కూడా వెళ్తున్నా అని అది హింట్ అన్నమాట, డైరెక్ట్గా చెప్పదు.
ఇప్పుడు ఆనియన్ లైట్గా కొంచెం అంటే బ్రౌన్ అవ్వకూడదు, లైట్ కలర్ చేంజ్ అయినప్పుడే మటన్ వేసేయాలి అన్నమాట. సో ఈ వాటర్ వచ్చేసి ఆలూలో పొటాటోలో బాయిల్డ్ అయింది కదా, సో అది పడేయకూడదు. సేమ్ పొటాటో మనం ప్లెయిన్ వాటర్ మటన్లో వేయకుండా ఆ మసాలా వాటర్ వేయాలి అన్నమాట. సో ఇప్పుడు మీ అందరికీ పుష్పరాజ్ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ చేయబోతున్నాను. ఇప్పుడే చూడండి క్యారెక్టర్ కిచెన్ నుంచి ఇక్కడ ఎలా మారిపోయింది. సో ఇది పుష్పరాజ్ వాళ్ళ పెద్దమ్మ, ఎందుకంటే ఈ రోజుకి పుష్పరాజ్ నేను కాబట్టి ఇది పుష్పరాజ్ వాళ్ళ పెద్దమ్మ, పుష్పరాజ్ వాళ్ళ పెద్దమ్మ, సర్లే ఏదో పుష్పరాజ్ వాళ్ళ అమ్మ, పుష్పరాజ్ వాళ్ళ అమ్మ, ఇదంతా నీ ట్రైనింగే కదరా. పుష్పరాజ్ వాళ్ళ నాన్న. ఇది మా అంకుల్, మీకు గుర్తుందా దుబాయ్లో ఉన్నప్పుడు ఇక్కడ అన్ని పట్టీలు మీరు గుర్తుపట్టకపోవచ్చు, ఎందుకని అప్పుడు ఇక్కడ పట్టీలు ఉండే కాబట్టి. ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి, ఇక్కడ కట్టే. ఇప్పుడు హీస్ ఆల్ రైట్, ఫిట్ అండ్ ఫైన్. ట్రావెల్ ఫ్రమ్ దుబాయ్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్. ఇంకా ఈరోజు ఎవరు మిస్సింగ్ ఉన్నారు, ఎక్కడున్నాడు? పుష్పరాజ్. పుష్పరాజ్ యాడ దొరికింది సంతరా ఇదే? హలో, హాయ్, నమస్తే, సస్త్రీకాల్, అస్సలాము అలైకుం. నేను మీ అయాన్ ఖాన్. ఈరోజు పుష్ప లుక్ వచ్చాను. సో ఒరిజినల్ పుష్ప నేను కాదంట, వాడే అంట. నేను యాక్చువల్గా ఇది వేసుకొని వచ్చిన తర్వాత అరే నేను పుష్పలాగా అనిపిస్తున్నాను అని అంటే వాడు వెళ్ళి రెడీ అయిన ఏంది బ్రో ఇలాంటి షర్ట్ ఒకటి ఇంకా లేదా నేను వేసుకుంటానని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే, పుష్పరాజ్ నేనే, వాడు పుష్పరాజ్ కాపీ. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ ఒరిజినల్ పుష్పరాజ్ అంటే మన అల్లు అర్జున్ అంతే. అక్కడ మనం వెళ్ళట్లేదు, మన ఇంటికి మనమే పుష్పరాజ్ అంటున్నా. వచ్చిందండి వయ్యారి. సో ఇప్పుడు మేము అందరు ఫ్యామిలీ కలిసి పుష్పరాజ్ స్టెప్ చేయబోతున్నాం. వీళ్ళు ఏం నటిస్తారు, సో ఏం చేస్తారు, ఏమేం కంటెంట్లు బయటికి వస్తాయి, వాళ్ళ లోపల ఉన్నది అన్ని బయటికి తీద్దాం ఈ రోజు అని చెప్పేసి. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. అక్కడ పుష్పరాజ్ని చూడండి. యాక్చువల్గా పుష్పరాజ్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది కదా, అలానే ఉంటాడు వాడు. చూడండి కట్అవుట్ చూస్తే కొన్ని నమ్మలేం డూడ్ అన్నట్టుంది కదా. ఇప్పుడు నా ఎబిలిటీస్ గురించి డిస్కషన్ ఎందుకు? పుష్పరాజ్ పార్టీ జరుగుతుంది మా రోజు ఇంట్లో. సో మటన్ కొంచెం అంటే ఫస్ట్ కుక్కర్లో వేసే ముందు కడాయి పేనంలో పెట్టి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో షిఫ్ట్ చేస్తున్నాం, కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి. సో షిఫ్టింగ్ ప్రాసెస్ నడుస్తుంది, మటన్ షిఫ్టింగ్. సో ఆ మసాలా వాటర్ కూడా దాంట్లో వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం బిర్యానీ ఆకు, గీ దాలేదు నో గీ. సో ఇప్పుడు రైస్ పెట్టేయాలి. రైస్ ఆల్రెడీ ముందు నుంచి నానబెట్టి పెట్టారనమాట. సో 1 hour నానబెట్టిన రైస్ని మళ్ళీ వాటర్లో పెట్టి ఇప్పుడు లైట్గా ఒక 70% ఉడికిన తర్వాత ఆ రైస్ని తీసేయాలి. లైట్గా కారం వేసి, ఇది జీరా ఫ్రై చేసుకున్నారా? జీరా పౌడర్ని ఫ్రై చేసుకొని మిల్క్ దేనా థోడా అంతే. హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్ ఫుడ్లు, హైదరాబాద్ బిర్యానీ తినేసి అలవాటు అయిపోయి ఇవన్నీ వేస్తూ ఉంటే కొత్తగా షుగర్ ఏంటి, మిల్క్లు ఏంటి అని చెప్పేసి. సో నా మాట తీరు, నా బాడీ లాంగ్వేజ్ ఇప్పటికే మారిపోయింది. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆకలిస్తుంది. మీకు తెలుసు, నాకు ఆకలిస్తున్నప్పుడు నేను కొంచెం డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ స్టార్ట్ అయిపోద్ది.
అయిపోయిన తర్వాత దీంట్లో పైన నుంచి కొంచెం కారం పొడి, దానిమ్మ గింజలు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అని అంటారు. నాకు గుర్తు వచ్చింది, అందుకనే ఆన్ చేయమని చెప్పాను. మా మమ్మీ మా పెద్దమ్మ ఏంటంటే కొత్తిమీర చూడండి, ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి. లోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. సో ఇది మేబీ బిర్యానీకి కలర్ చేస్తాం కదా. ఫస్ట్ పాలు వేసి, పాల్లో మిఠా అత్తర్ వేసి 1 డ్రాప్, ఇది బిర్యానీ ఎసెన్స్ అండ్ కొంచెం గులాబ్ జెల్, రోజ్ వాటర్. చాలు. ఇప్పుడు నా చెయ్యి మొత్తం కలర్ అయిపోయింది. మొన్న నేను తెప్పించుకొని వచ్చాను. కొంచెం కలర్ नहीं, मुझे भी भूख लग रही है, मेरे से बात भी करना नहीं हो रहा मेरे को. సో మటన్ ఉడికిపోయిన తర్వాత అంటే మొత్తం తినే సిచ్యువేషన్లో వచ్చేసింది. దానిలో మళ్ళీ కడాయిలో షిఫ్ట్ చేసేసి దానిపైన కొంచెం అదే మసాలా పౌడర్ ఒకటి చేసి పెట్టారు కదా, బిర్యానీ మసాలా పౌడర్, అది వేసేసి దానిపైన నుంచి ఇప్పుడు 4 లెమన్ స్క్వీజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దీనిలో పైనుంచి ఖాళీ గిన్నెలో నెయ్యి వేసి కొంచెం లోపల రండి, గిన్నె లోపల రండి. ఆలు బూకారా అంటారు దీన్ని. నాకేం సంబంధం లేదు, నేను చూస్తున్నా అంటే. ఆలు బూకారా దీంట్లో ఆల్రెడీ రైస్లో అన్నీ పెట్టినది మీకు చూపించాను కదా. సో మటన్, ఆలు ఒక లేయర్లో ఫస్ట్ రైస్ పెట్టిన తర్వాత అన్నీ ఒక్కసారి పెట్టేసేయాలి. అంటే లేయర్ కాకుండా ఒక లేయర్లోనే అన్నీ పెట్టేసి ఇప్పుడు ఫైనల్గా పైనుంచి రైస్ వేస్తున్నారు. సో అది మటన్ వేసిన తర్వాత మళ్ళీ ఒక మిగతా మిగిలిపోయిన మొత్తం రైస్ ఇప్పుడే ఫైనల్గా వేసేసి దానిపైన కొంచెం నెయ్యి వేసి, కొంచెం గరం మసాలా, కొంచెం ఫ్రైడ్ ఆనియన్, ఇప్పుడు మళ్ళీ కలర్ వేస్తున్నారు అన్నమాట పైనుంచి. సో ఇది లోపల పెట్టి ఎట్లా గెలుపుతున్నారు అన్నమాట. అంటే బిర్యానీ ప్రాసెస్ అన్నీ అయిపోయింది. అన్నీ ఏదేదో పెట్టేసి అన్ని లేయర్స్ అని పెట్టి అన్ని బిర్యానీ రెడీ అయిపోయింది, మీరు చూసే ఉంటారు. సో దాన్ని ఫైనల్గా ఇప్పుడు దమ్ స్టీమ్ అంటే ఇంకా కొంచెం ఇప్పుడు వరకు అన్ని ఫ్లేవర్ పెట్టిన తర్వాత లేయర్స్ చేసిన తర్వాత లైట్ స్టీమ్లో పెట్టాలన్నమాట. కొంచెం ఇట్లా గాలి బయటికి రాకుండా దీన్ని పెట్టేసి ఏదో పెట్టారు, జస్ట్ ఇట్లా పెట్టేద్దాము. ఇంకొక 5 మినిట్స్ అన్నారు. 5 మినిట్స్ ఓపిక పెడితే తినొచ్చు కొంచెం. ఇంకా భోజనం, ప్రసాదం, పేట పూజ అన్నీ స్టార్ట్ చేద్దాం. అంటే మీకు చూస్తే తెలుస్తుంది మసాలా కానీ అంత ఆయిల్ వేసినా గీ వేసినా ఏది ఎక్కువ లేకుండా పర్ఫెక్ట్గా, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. బిర్యానీ కలర్ బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే బిర్యానీలో ఎక్కువ మసాలా, ఎక్కువ ఆయిల్ అలాంటిది ఏమీ లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. ప్రాసెసింగే కొంచెం టైం టేకింగ్. బిర్యానీ అంటే మనకి హైదరాబాద్ బిర్యానీ వేరేలా ఉంటుంది. ఇది అసలు నెక్స్ట్ లెవెల్ ఫ్లేవర్డ్ బిర్యానీ, ఆథెంటిక్ ఫ్లేవర్. యాక్చువల్లీ ఐఎమ్ మిస్సింగ్ రవి అన్న, ఎందుకంటే హీ లవ్స్ బిర్యానీ అనమాట. అంటే నార్మల్గా కూడా మిస్ చేస్తాను అన్నకి,
నేను బిర్యానీ అంటే న్యూ ఫ్లేవర్ బిర్యానీ కదా. రవి అన్న ఎప్పుడు నాకు బిర్యానీ తినేటప్పుడు గుర్తొస్తాడు. హీ లవ్స్ బిర్యానీ. దిస్ ఈస్ ఓల్డ్ పుష్ప. దిస్ ఈస్ న్యూ పుష్ప. నార్మల్గా వచ్చేద్దాం మనం. దిస్ ఈస్ ఓల్డ్ పుష్ప, న్యూ పుష్ప కాంబినేషన్ డూయింగ్ పుష్ప 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 రీల్ కమింగ్ సూన్ పుష్పరాజ్. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఉంటే, మా బిర్యానీ నచ్చి ఉంటే, మా ఫ్యామిలీ నచ్చి ఉంటే, మేము చేసిన డ్యాన్స్లు గోలలు నచ్చి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.